హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లందరికీ ముఖ్య గమనిక అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ముఖ్య గమనిక. ఎవరికైనా పెన్షన్ అందకపోతే టెన్షన్ అవసరం లేదంటుంది ప్రభుత్వం. మరో రోజు కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి జనవరి నెల నుంచి పెన్షన్ డబ్బులు 2,750 నుంచి 3,000 వరకు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 8 వరకు పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక కూడా ఓ కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఏదైనా కారణంతో లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏటా 2 సార్లు జనవరి, జూన్లో అందించిన పథకాలకు సంబంధించి ఒకవేళ ఏదైనా కారణంతో జూలై నుండి డిసెంబర్ వరకు అందించిన పథకాలకు సంబంధించి మిగిలిన వారికి డిసెంబర్, జనవరిలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం మిగిలిన వారికి డబ్బుల్ని అకౌంట్లో జమ చేశారు. వీరిలో కొత్తగా ఆగస్టు 2023, డిసెంబర్ 2023 వరకు అర్హులైన మరో 1,17,161 మంది పెన్షన్లు కూడా అందజేస్తున్నారు. ఈ 1,17,161 మందికి కూడా పెన్షన్లు అందించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ జనవరి 10 వరకు పొడిగించింది. గడువు జనవరి 8తో ముగియగా ఈ నెల 10 వరకు పొడిగించారు. ఇవాల్టితో పెన్షన్లు పూర్తి స్థాయిలో అందించాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఇంకా ఎవరికైనా పెన్షన్లు కనుక రాకపోతే వారైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తుంది ప్రభుత్వం. ఎందుకంటే కొత్త పెన్షన్లు దాదాపుగా 1,60,000 కొత్త పెన్షన్లు ఉన్నందున ఈ గడువును మరో 2 రోజుల పాటు పొడిగించింది. అయితే ఈ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పెన్షన్ అయితే అందిస్తామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం.